చెప్పాడంటే అది ఎవరికి? మనకు ముంగూర్తిగా మనకు గుణపాఠం నేర్చుకుంది ఆత్మీయంగా. అందుగురించే చూడండి ఏమని చెప్పాను, హెబ్రీ రాసిన పత్రిక భూమి మీద ఉన్నది. హెబ్రీ రాసిన పత్రిక 5:8 అనుకుంటా, చూడండి, చదవండి. దొరికిందా? ఎన్నో వచ్చినమో హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసుకోండి అమ్మా. కదా, అది 8 అనుకుంటా. భూమి మీద ఉన్న దినాల్లో హెబ్రీ రాసిన పత్రిక 5:8 అనుకుంటా, చూడండి. హెబ్రీ రాసిన పత్రిక రోదన, మహారోదన, కన్నీళ్ళు ఆయనకి ఇష్టంగా 5వ అధ్యాయం 5, 7, 8 ఉంటుంది ఒకవేళ. చెప్పండి ఎన్నవది అది? 5, 7 కదా. చదవండి 5, 7. 7వ వచనం కరెక్ట్ రాసుకున్నాను. 7వ వచనం శరీరానికి ఉన్న దినములోన మహారోదన 1, కన్నీళ్ళు, కన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఎవరికి అంగీకారం? యేసు ప్రభువుకి యోగ్యంగా రక్షకుడు, విమోచకుడు, దేవుని కుమారుడు విశ్వసిస్తే నిత్య జీవము. మరి ఇక్కడ తండ్రి అయిన దేవునికి ఇష్టంగా యోగ్యంగా పత్తి మహానీయులు యేసు ప్రభువు వారు. ఇలాంటి త్యాగం ఎవరైనా చేయగలరా? ఎవ్వరు లేరు. యేసు ప్రభువు వారు వారే కదా. ఏమో అనుకుంటారు, ఆయనకేమి లే అనుకుంటారు చాలామంది. యేసు ప్రభు దేవుని కుమారుడు అద్భుత ఎంత యజ్ఞమైనాడు కదా. మనకు ముళ్ళు గుచ్చుకుంటా ముళ్ళు గుచ్చుకుంది, ఏదో కొట్టుకుంది, ఆయన ఎంత యజ్ఞమైనాడు కదా చెప్పడానికి కదా. అందుగురించి ఇంకా భరిస్తూ యజ్ఞమైతే ఆయనకి ఇష్టంగా బతికినాడు. తీసిచ్చాడు, అందుకుని బాగా కొట్టాడు. మనకు కూడా రాజ్యం కావాలంటే ఈ భూమి మీద ఏం చేయాల? సాధనాల వలె, ఒక పనిముట్టు సాధనాల వలె కదా మనము జీవించాలి. ఆత్మ ఫలాలు ప్రతి ఒక్కరూ ఫలించాలి. ఆధ్యాత్మిక జీవితం దిశలో ఉరుకాట పారాట. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు చెప్పి ఉపమాన రీతిగా పోచి చెప్పాడు. అంజూరపు చెట్టు నీవు నేనే, మనం అందరూ ఒక్కొక్కరికి అర్థిస్తుంది. అందుగురించి లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే మార్పు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు మార్పు చేంజింగ్ కావాలా. మీరు మారు మనసు పొందనేలా మీరు అలాగే నశించుదురు కదా. పాట ఉంది కదా, ఇన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది, తీర్పు దినము ముందర ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, ఈ బ్రతుకును మార్చుకోవా, బతుకును మార్చుకోవాలి. దేవుని నమ్మినలో అంటే మరి దేవుని నమ్మలేని మార్పడి దేవుని నమ్ముకున్న నామకారంగా కొందరు వాళ్ళు కూడా చేంజ్ అవసరం. పరిపూర్ణం కావాలా, ఆత్మఫలాలు కావాలా. దేవుని నమ్మిన వాళ్ళకి అవసరమే, నమ్మలేని వాళ్ళు కూడా అవసరం. ఇంకా ఆధ్యాత్మిక బలపడడానికి ఉంటుంది. ఆత్మఫలాలు గలతీ రాసిన పత్రిక 5:20 కదా. ఆత్మఫలాలు చదువుకొని పూజించుకుందాం. చూడండి పిల్లల శరీర సంబంధమైనటువంటి ఒక కార్యాలు ఉన్నాయి, ఆత్మఫలాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఫలాల్లో ప్రేమ అన్నది ముఖ్యం కదా. ఈ ప్రేమ అన్న ఫలం ఉన్నాం కాబట్టి మనమంతా యేసు రక్తంలో కానీ మనమంతా ఒక ఫ్యామిలీ. అందుగురించి 100వ కీర్తన 1వ వచనం 100వ కీర్తన ఉత్సాహగానం చేయొచ్చు, అది సన్నిధికి రండి అంటాడు కదా. ఉత్సాహగానంతో నీ కుటుంబాలు వదులుకొని దేవుని సన్నిధానికి వస్తే ఎంతో సమాధానము, సంతోషము, సమాధానం ఎంతో ఆవేదనతో వచ్చింది. దేవుని సన్నిధానంలో వాక్యం ద్వారా నేను ఉద్ధరిస్తాడు వాక్యం దేవుడు. అందులో బట్టి ప్రేమ ఫలం అవసరమైంది. ఉపమాన రీతి కదా, మారు మనసు పొందనేలా మీరు అలాగే నశిస్తారని వాక్యం అని నేను మాట్లాడుతున్నాడు. ఒక సమయంలో మరి మనము రక్షణ పొందాము, మన ద్వారా నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. నేను కరపత్రి ద్వారా, పాట ద్వారా, వ్యక్తిగతంగా ద్వారా, చిన్నపిల్లలారా మాటతోనూ కాక నాలుకతో కాక ప్రియతో సత్యంతో ప్రేమించాలంట. ఒక అంజూరపు చెట్టు ఫలాలు ఫలించిన వారు మొదటి రాష్ట్రపతిలో 3:18 కదా. ఈ రాత్రికాల సమయంలో మరి మనం ఫలాలు ఫలించేవారిగా ఉన్నట్లయితే దేవుడు చూస్తాం. ఒకవేళ ఆ చెట్టు ఫలించింటే తెంచుకొని తిని ఒక ఇంకా ఉండిచ్చేవాడేమో, తీసి ఫలించాడు.
3 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఫలాలు 1 year టైం అడిగినాడు, లాభం లేదు, తీసి పడేసినాం. ఫలములు ఫలించని ప్రతి కదా. ఆ చెట్టు ఎవరు తెలుసా? మనం కూడా ఈ ఇరగకాయల ఆత్మ సంబంధం కాపుకాయల కదా, ఆత్మ ఫలాలు కాయాల. చెట్టు అంటే ఎవరో చెట్టు అనుకోవద్దండి, ఎవరు ఆ చెట్టు అని వాక్యం ద్వారా మాట్లాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాటలు మనం ఆలకిస్తే యేసు ప్రభుల వారు విలువైన మాట, యేసు ప్రభుల వారి మాట బలమైన మాట, యేసు ప్రభుల వారు నెమ్మదించే మాట, యేసు ప్రభుల వాట విలువించే మాట, యేసు ప్రభుల వారు ఆయన వాక్యంలో జీవితం. నా కుమారుడా నేను చెప్పే బోధనాలకి దయ్యము సత్యము ఎన్నటి వాటి కంఠపూసం ధరించుకున్నాము. యేసయ్య మాట ముత్యాల మూట, ఆ మాట నీ హృదయాల్లో ఉంటే ఆశీర్వాదం పెట్టుకుంటున్నామా, ఉంచుకుంటున్నామా, దాబెట్టుకుంటున్నామా? ఒక మంచి ఆసక్తికరంగా ఆత్మయోధులుగా మరి మంచిగా ఆత్మ ఫలాలు కలిగి సంపాదించుకున్నాము. ఆ యొక్క చెట్టు ఫలాలు లేకుండా ఉంటే ఈశ్వరేశ్వరు, ఆ చెట్టుకు ఫలాలు ఉంటే కాయలుంటే సంతోషపడించేవాడు దేవుడు. మనం ఏమి కాస్తున్నాం? ఆత్మ సంబంధమైన ఫలాలు కాస్తున్నామా? ఫలాలు లేని చెట్టు వల్లే ఉంటున్నామా? ఒకసారి మనమే ఆలోచించుకున్నాం. ఆత్మ ఫలాలు కలిగి జీవిస్తాం పిల్లరా. భూమి మీద మనకు అంజూరపు చెట్టు మనకి ఆవిష్కారం ఇచ్చాడు. 70, 60 ఈ ఆవిష్కారం దేవుడికి ఎంత ఖర్చు పెట్టడం, దినాన్ని దేహాన్ని దేవుడికి సమర్పించాడు. యేసు ప్రభువు ఇన్ని సమర్పించుకున్నాడు. కన్నీళ్ళు, రోదన, మహారోదన తండ్రి అని దేవునికి ఇష్టంగా సమర్పించి భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టంగా బతికినాడు యేసు ప్రభువు. అలాంటి బతుకు మనం కూడా బతకాలని ముంగూర్తిగా ఆయన మనకు ఇచ్చిపోయాడు మాదిరికరమైన జీవితము. అలాంటి మహానీయుడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ద్వారా ఈ లోకల్ వస్తాడు, తీసుకుంటాడు, పోతాడు ఆయన సంఘం. ఎంత వారికి మనం పరిబుద్ధులకు ఉండాలంటే వాక్యం దర్శించుకున్నాం. అందు గురించి ఎవరో చెట్టు కానీ చెప్పాను కానీ చెట్టు నువ్వు నేను ఆలోచించాలి. ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితాన్ని పరిణయం చేసుకుందాం. అంజూరపు చెట్టుకు గురించి చెప్పాడు. ఆ అంజూరపు చెట్టు నీవు ఒకసారి మన జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం ఆలోచిస్తామండి పిల్లల. కాబట్టి దినములు చెడ్డం కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకొని భయభక్తులుగా ఉందాం. యేసు ప్రభువు వారు చెప్పిన మాట తీరు, యేసు చెప్పినటువంటి మాట అమూల్యమైనటువంటి మాటల్ని మన హృదయపైన పలక మీద పట్టుదలతో ఆయన మాటలు ఉంచుకుంటే దైవాశీర్వాదం కదా. కాబట్టి ఇక ఎన్నో ఉపమానాలు పోల్చేశాడు. ఫలములు ఫలించాలా, ఫలాలు ఫలించలేని చెట్టు నరకబడుతుంది. ఆ చెట్టు నీవే నాకుంట పోతాను, నీ రూట నువ్వు కొంచెం నాకు కాదులే ఎవరికో చెప్పానుకుంటే దేవుడు ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. మనం ఆయన ఇష్టంగా బతాం. మనం యేసు ప్రభువు వారు తండ్రికి ఇష్టంగా బతికినట్టుగా మనం కూడా ఆయనకి ఇష్టంగా బతికితే మనల్ని దేవుడు ఆత్మీయంగా ఆశీర్విస్తాడు. క్రియారూపకంగా మనం చేయాల, మాట కాదు క్రియారూపకంగా చేయండి అంటాడు కదా. ఎందుకు చేయాలా క్రియారూపంగా? దేవుని బిడ్డలు క్రియలు కొనసాగించాలి, సత్క్రియలతో కొనసాగించాలా. ఎంత యజ్ఞమైనటువంటి అంత గొప్ప యజ్ఞం ఎవరు చేయలేరు. అటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు దేవాది దేవుడు తన ప్రియ కుమార్ని గిఫ్ట్ ఇచ్చాడు. కాబట్టి దేవానికి వినలేని కృతజ్ఞతలు చెల్లిస్తానని దేవుని వాక్యం చెప్తుంది. 105 కింద మొదలు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, జనములు దాని కార్యాలను తెలియజేయాలని నీవు నేను తెలియజేస్తున్నామా. ఆత్మఫలాలు కలుగుతామా. తలలోంచి ప్రార్థించుకుందాం. ఆత్మఫలాలు లేని జీవితం శూన్యం. ఆత్మఫలాలు కలిగి జీవిస్తాము. ప్రార్థన చేస్తూ దైవజనులు మరి ప్రార్థన చేస్తారు. ఈ ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేస్తున్నాము. అంజూరపు చెట్టుకి ఫలాలు ఉంటే ఎంత బాగుంటుంది, ఫలాలు లేకుంటే ఏమైనా వాక్యం విన్నావు ఒకసారి ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నాము. తలలోంచినట్టయితే